శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది ఇప్పుడు హరిహర వీరమల్లు బైకట్ అనే హ్యాష్ ట్యాగ్ మీద నడుస్తుంది. కొందరు రాజకీయ నాయకులు బైకట్ చేస్తున్నారు, కొందరు సినిమా హీరో వాళ్ళ ఫ్యాన్స్ కూడా బైకట్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటి, ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇట్లా కొందరు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీంట్లో మెయిన్గా ఒక వినిపిస్తుంది ఏంటంటే, మన పుష్ప 2 రికార్డ్స్ కాదు, దేవర రికార్డ్స్ కాదు, జస్ట్ కన్నప్ప రికార్డ్స్ బ్రేక్ చేయండి చాలు అని చెప్పేసి అంటున్నారు. ఏది హరిహర వీరమల్లు గురించి మీరేమంటారు? ఫస్ట్ ఈ సినిమా మీద బాయ్కాట్ 4 రూపాల్లో వచ్చింది. మొదటి రూపం సినిమా ఫంక్షన్స్ ని రాజకీయం చేయడం వల్ల వచ్చింది. రఘురామకృష్ణ గారు ఔరంగజేబుని ఓడించి అనే పదం వాడడం, పవన్ కళ్యాణ్ గారు కూడా తన భీమ్లా నాయక్ గురించి మాట్లాడటం, తర్వాత నా కింద గూండాలు రౌడీలు లేరు, మీ గుండెల్లో నేనున్నాను, నా గుండెల్లో మీరున్నారనే డైలాగ్ వాడడం, ఇది మమ్మల్ని ఉద్దేశించే అన్నారు అని ఒక వర్గం వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పారు. ఇది దీనివల్ల ఒక చిన్న ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కాలనీలో ఉన్నాం, ఒక ఊర్లో ఉన్నాం, మన ఊర్లో 1-2 థియేటర్లు ఉంటాయి. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు కనుక సినిమా చూడడానికి వెళ్ళావనుకో, నువ్వు పొరపాటున వైసీపీ అనుకో, అన్న ఈడు మనోడు ఆ సినిమాకి వెళ్ళొచ్చిండు, వీడు రేపు నుంచి ఆఫీస్కి రానికండి అంటాడు. నేను వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి కూడా రిమూవ్ చేసేస్తాను, నువ్వు మనోడివి కాదు పగోడివి. ఈ అట్లా నన్ను వీళ్ళు ఎక్కడ ఇది చేస్తారేమో, నన్ను బహిష్కరిస్తారేమో వాళ్ళ గ్రూపుల నుంచి అన్న భయంతో వీడు కూడా ఆ సినిమాకి ఎందుకులే, ఓ నెల తర్వాత రేపో లేకపోతే దేంట్లోనో చూసుకుందాం అనుకుంటాడు. అలా వెళ్ళరు, అట్లా కొన్ని టికెట్లు తెగవు, అదొక చిన్న ఇబ్బంది. సినిమాలని రాజకీయాలు చేయకండి, నిజంగా చెప్పాలి, సినిమా వేరు రాజకీయం వేరు. బట్ నువ్వు తీసుకొచ్చింది రాజకీయ నాయకుల్ని. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ ఒక మంచి విషయం నచ్చింది ఏంటంటే, కోమటిరెడ్డి గారి గురించి చెప్తా. 100 అనే సినిమా సాగర్ తీసిన దానికి గెస్ట్ గా వెళ్ళాడు. ఒక్క రాజకీయ చర్చ లేదు తెలుసా. మా ఇంట్లో మా పని మనిషి మొగల్ రేకులు సీరియల్ చూసేది అని చెప్పాడు, టీ ఇవ్వదు అన్నాడు, ఆ అబ్బాయిని పొగిడాడు. మొత్తం ఎక్కడ ఆ టెరిటరీ అంతా సినిమా గురించే ఉంది. ఆ పార్టీ వాళ్ళు ఇట్లా, ఈ పార్టీ వాళ్ళు ఇట్లా నట్లా. మళ్ళీ ఆయన ఫ్రెష్ సినిమాటోగ్రఫీ మంత్రి. అంతకు ముందు తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా ఎప్పుడు కూడా సినిమా ఫంక్షన్ లో రాజకీయం గురించి మాట్లాడింది లేదు. నాకు నచ్చకపోయినా నేను ఓపెన్ గా చెప్తా, కేటీఆర్ గారు కూడా భీమ్లా నాయక్ ఫంక్షన్ కి వచ్చాడు, ఆయన కూడా కొన్ని సినిమా ఫంక్షన్ లకు వచ్చాడు, ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలా సీరియస్లీ. సో మనకేంటో ఈ మధ్య కాలంలో ఇటువైపు ఎక్కువ వినపడుతుంది. ఏ సినిమా వచ్చినా అయితే జగన్ ని టార్గెట్ చేయాలి, లేదా బాబు గారిని టార్గెట్ చేయాలి, లేదా పవన్ ని టార్గెట్ చేయాలి. ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అని అలా ఉండింది. సరే పోనీలే, బట్ దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటది. నెక్స్ట్ ఇంకొక 3 రూపాలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. గుంటూరు కారం సినిమా టైంలో ఎందుకో మెగా ఫ్యాన్స్ మమ్మల్ని టార్గెట్ చేశారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. దానివల్ల మా సినిమాని బాయ్కాట్ చేయమని ఒక ట్రెండ్ నడిచింది ఆన్లైన్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మాకు ఓ రోజు వస్తుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ రోజు ఈ రోజు వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మేము కూడా బాయ్కాట్ చేస్తామనే ట్రెండ్ ని ముందుకు తీసుకెళ్లారు. దాన్ని ఇంకొంచెం పుషప్ చేసింది బన్నీ ఫ్యాన్స్. మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ ని వాళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకొని, అంటే వాళ్ళు ఎలా అనుకున్నారు అంటే, సరిలేరు నీకెవరు అలా వైకుంఠపురం టైంలో మనోడు సినిమా చేసినప్పుడు మనోడి దగ్గరికి రాకుండా చిరంజీవి సరిలేరు నీకెవరికి వెళ్ళారు, మరి ఇక్కడ కూడా అంతే కదా, మనోడు పార్టిసిపేట్ చేసినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే తప్పే ఉంది, అప్పుడు జరిగింది ఇప్పుడు ఇదేంటి అదేంటి ఇదేంటి అని ఏవేవో డిస్కషన్లు పెట్టుకొని మమ్మల్ని అప్పుడు పుష్పాని బాయ్కాట్ అన్నారు కదా, ఇప్పుడు మేము కూడా బాయ్కాట్ చేస్తామని వీళ్ళు. దేవర టైంలో కూడా ఎందుకో మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి, మెగాస్టార్ వాళ్ళని ఉద్దేశించి ఏదో ఒక మాట దొర్లిందని, దానికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యి దేవరని కూడా ఇబ్బంది పెట్టారని ఒక వార్త వచ్చింది. అదే కాకుండా ఇంకోటి కూడా ఉంది, వాచ్మెన్ గా అక్కడ పెట్టేసి ఈయన వాచ్మెన్ మాత్రమే పనికి వస్తాడు అని చెప్పేసి ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అది వార్త అయింది. సో అది కూడా కొంచెం గొడవలు నేను అందుకే చెప్పదలుచుకోవాలా, ఏమైనా అవ్వని మళ్ళీ పాత అవుతా ఉంటాం, అనవసరంగా అక్కడికి వెళ్ళాల్సిన అందుకే ఒక చిన్న గొడవ అని నేను దాన్ని ముగించేసాను. అక్కడ ఒక చిన్న జరిగితే మాకు ఓ రోజు వస్తుందని వాళ్ళు ఫీల్ అయ్యి ఆ రోజు ఈ రోజే అని వీళ్ళు మళ్ళీ అనుకున్నారు. ఇలా ఒకసారి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ పోస్టర్ వేస్తే దాన్ని కొంచెం లేపారు మహేష్ ఫ్యాన్స్, ఇంకొంచెం లేపారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇక మొత్తం ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇక్కడ వరకు జరిగింది. సో ఒక సినిమాని బాయ్కాట్ చేసిన, బాయ్కాట్ గుంటూరు కారం అన్నారు, బట్ ఆ బాయ్కాట్ వల్ల గుంటూరు కారాన్ని ఎవరేం చేయలేకపోయారు. ఆ సినిమా ఆడాల్సినంత ఆడింది. బాయ్కాట్ దేవరా అనుకున్నారు, దాన్ని ఎవరేం చేయలేకపోయారు, ఆ సినిమా ఆడాలనుకున్నంత ఆడింది.
పుష్పని బాయ్కాట్ అనుకున్నారు, తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టారు. 2,000 కోట్లు వసూలు అవును. చేసి. దెన్ హరిహర వీరమల్లులో కూడా, ఎందుకంటే దేవరలో కంటెంట్ ఉంది. అవును. దేవరలో ఏంటి, మనము అదేంటిది పని చేయగలిగే సామర్థ్యం ఉండి అవును. దొంగ పనులు చేయడం ఎందుకు, ఇంకా మంచి పనులు చేసుకొని కూడా బతకొచ్చు కదా అనే ఒక నీతి. కాన్సెప్ట్. అవును. ఫ్యామిలీ అంటే ఏంటి, భార్య భర్త ఎలా ఉండాలి, అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇట్లాంటి, అండ్ ఆడదాన్ని ఎంత గౌరవించాలి అనే మంచి అంశాలతో పుష్ప వచ్చింది. అవును. సో అది కూడా హిట్ అయింది. అంటే ఒక కంటెంట్ ఉంది కాబట్టి అది హిట్ అయింది. ఉమ్. హరిహర వీరమల్లులో ఏముందో మనకి ఇంకా తెలియదు, రిలీజ్ అవ్వలేదు కాబట్టి. అందులో కూడా ఒక మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమా కూడా ఎవరు ఆపలేరు, హిట్ అవుతుంది.